జై తెలంగాణ కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత మేడే వర్ధిల్లాలి మేడే 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 కార్మిక ఐక్యత జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు మన మాజీ ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు బోల్పల్లి వినోద్ కుమార్ గారిని మేడే జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రపంచ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేడే గారు మన కార్మికులు ఎన్నెలగా ఈరోజు 139 మాజీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు, అట్లాగే కార్మికులు మనం అందరం కష్టపడి పనిచేస్తాం కాబట్టి ఈ BRTU అనేది పార్టీ మనకు సంబంధించిన వ్యవస్థ. దీని ఎప్పుడు మనకు కార్మికులకు అండగా ఉంటుంది అని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జిల్లా కార్మిక భాగ అధ్యక్షులు సినిమా గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేడే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన బోన్పల్లి వినయన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర ఏడాలున్న పెద్దలందరికీ మరి వేదిక మీద ఉన్న కార్మిక సోదరి సోదరులకు అందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే మనము ఏ పనికైనా దేనికైనా కార్మికులు ముందుంటేనే కూడా అన్ని పనులు కూడా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాయి. కాబట్టి మనము ఈ రోజు ఇంత ఘనంగా మన ఉంగల సీనన్న ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం కాబట్టి వారికి మరొకసారి శుభాకాంక్షలు మరి మీ అందరూ కూడా ప్రపంచ మేడే శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాం. మన ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కార్మిక విభాగం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు కార్మికులందరికీ కూడా ముందుగా మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కార్మికులను బానిసలుగా భావించి శ్రమదోపిడీ చేసినటువంటి ఆ రోజుల్లో వారికి సరైనటువంటి పని గంటలు కల్పించాలని చెప్పి జరిగినటువంటి పోరాటంలోనే ఆనాడు ఏర్పడినటువంటి ఈ రోజు మేడే అంటే కార్మిక దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా ఏర్పరచుకోవడం జరిగింది. అలాగే 24 గంటల పని మీద రోజుల్లో 24 గంటల పని గంటలలో 8 గంటల పనిని కేటాయించి వారికి కార్మిక చట్టాలు తీసుకొచ్చి కార్మికుల కోసం, కార్మికుల భవిష్యత్తు కోసం, వారి సంక్షేమం కోసం పనిచేసినటువంటి గతంలో ఎంతో మంది నాయకులు పనిచేయడం జరిగింది, ఎన్నో ప్రభుత్వాలు పనిచేయడం జరిగింది. అలాగే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వారికి ప్రత్యేకమైనటువంటి బీమా కార్యక్రమం కానివ్వండి, అలాగే చేనేత కార్మికుల కోసం వారి కోసం కూడా ప్రత్యేకంగా చేనేత బీమా అని, చేనేత మిత్ర అని అనేకమైనటువంటి కార్మిక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ గారికి నిజంగా మన కార్మికులందరి పక్షాన వారికి ఒకసారి హృదయపూర్వకంగా వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఏర్పడినటువంటి ప్రభుత్వం కార్మికులను వారిని ఎన్నో రకాలుగా మభ్యపెట్టి వారిని ఓట్లుగా మార్చుకొని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారందరినీ విస్మరించి అలాగే దూరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం కావాలన్నటువంటి లక్ష్యంతో ఖచ్చితంగా ప్రభుత్వాలు పనిచేయాలి, కార్మికుల దోపిడీని ఆపాలని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం వివిధ కార్మిక విభాగం నుంచి వెళ్ళి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.
ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగమైనటువంటి బీఆర్టీయు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇట్టి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు తమ్ముడు ఫస్ట్ నుంచి కార్మిక విభాగంలో ఉంటూ కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి వెంగళ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా వినోద్ అన్న రక్తం ఎప్పుడు కూడా ఎరుపుగానే ఉంటుంది, వారి భావజాలం కూడా ఎరుపుగానే ఉంటుంది. మావ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి మా అన్న వినోద్ అన్న. ఈ కార్యక్రమం ఉంది అంటే నేను వస్తానని చెప్పి మరీ చెప్పి ఇటు కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తకు ఇటు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క కార్మిక విభాగం నాయకులకు అదేవిధంగా కార్మికులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఎందుకంటే మా తమ్ముడు కొద్దిగా మాట్లాడమన్నాడు, ఇట్టి ప్రభుత్వం ఒకటే ముచ్చట చెప్తానా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏర్పడక ముందు మీకు పెన్షన్ ఎంత ఇస్తానదో మీకు అందరికీ తెలుసు. కార్మికులకు కానీ బీడీ కార్మికులకు కానీ ఇతర ఆటో వాళ్ళకు కానీ 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి పట్టించుకొని ప్రభుత్వం ఏదన్నా ఉంది అనంటే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి బుద్ధి చెప్పడం కోసం మళ్ళీ పోరాటం చేయాల్సిందిగా పోరాటం చేద్దాంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కార్మిక సోదరి సోదరులకు, వేదికపై ఉన్న పెద్దలందరికీ ముందుగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు అన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, మరియు జిల్లా అధ్యక్షుడు అన్న తోట ఆగమ గారికి, రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దాదాపు 13 అధ్యక్షుడు మన జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ గారికి, మరియు మా మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి గారికి, మన దాదాపు 15 సంవత్సరాల నుంచి మనం వెనువెన్నుగా ఉండి ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ సూచనలు ఇస్తున్న పెద్దలు ఆకుల శంకరయ్య గారికి, మరియు ఈ వేదికపై ఉన్న గుల్లపల్లి పూర్ణచంద్ర గారికి, రామ్మోహన్ గారికి, మరియు కార్మిక విభాగం టౌన్ అధ్యక్షులు కోరంల రమేష్ గారికి, మరియు ఎన్నింటే ఉండి ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న దేవేంద్రక్క గారికి, మహిళా అధ్యక్షురాలు వనజ గారికి, మరియు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సోదరి సోదరులకు, మరియు ఇటు కార్యక్రమం వచ్చేసిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు వారి పేరు పేరున మరి వారికి ఉద్యోగాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా పెద్దలు చాలా మంది చెప్పారు, మన 10 సంవత్సరాల్లో 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు పెద్ద మనిషి, అన్ని కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఇలా మన రాష్ట్రాన్ని తెలంగాణ సాధ్యం దాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆ కష్టాలు మరవాలంటే ఏ కార్మికులకు ఏ వేతనాలు ఇవ్వాలి, ఏ కార్మికులు ఏ వర్గానికి ఎట్లు ఇవ్వాలని చెప్పి సిరిసిల్ల ఆకలి చావుల మధ్యలో విడుదలవుతున్న తరుణంలో తీసుకొని ఖచ్చితంగా కార్మికులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనాడు కూలి 8,000 వడ్డాన్ని ఇవాళ 16,000 నుంచి 20,000 చేసిన గొప్ప వ్యక్తి అంటే పెద్దలు కేసీఆర్ గారు. అదే కాకుండా ప్రతి ఒక్క కార్మికులు మంచిగా సంతోషంగా ఉండాలని చెప్పి అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని సమానంగా చూసి 9.5 సంవత్సరాలు బ్రహ్మాండంగా రాష్ట్రం నడిపిన గొప్ప వ్యక్తి. కాబట్టి ఇంతకన్నా నేను మంచిగా చేస్తానని చెప్పి అబ్బొట్టకు హామీలు ఇచ్చి ఇవాళ కుట్టకొలం చెట్టుకొలం చేసిండు. ఇవాళ బతుకమ్మ చెల్లని ఏడాది కలిసిన ఏ ఒక్క చీరిక కొలిక్కి రాలేదు. పాత పేమెంట్ 270 కోట్లు ఇచ్చినాం మేము అంటారు కానీ ఏ కోట్లు రాలేదు. వాళ్ళు మాట్లాడు ఎక్కువ అయిపోతుంది, పని తక్కువ అవుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అబద్ధాలు ఎట్లున్నాయో ఇది హామీలు అట్లున్నాయి. ఖచ్చితంగా హామీలు అనేటి నెరవేర్చే సాధ్యం కాదని చెప్పి చేతులతో ఎత్తేసడం జరిగింది. కాబట్టి ఇటువంటి సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వ్యక్తి మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. కాబట్టి ఏ ఎలక్షన్లు వచ్చినా రానున్న రోజుల్లో కార్మికులు ఐక్యంగా ఉండి మనకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం సాధించే గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఖచ్చితంగా కార్మికులు ఐక్యంగా ఉంటే రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ మన అధికారంలో వస్తుంది. మీ కార్మికులు కానీ అన్ని వర్గాలను
పెద్దసార్లు మన కేసీఆర్ గారు కడుపులో పెట్టుకుని చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా కారు గుర్తుకే ఓట్లేసి మీరు ఐక్యంగా ఉండి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చూడాలని చెప్పి ఈ మేడే సందర్భంగా కార్మికులందరినీ ఈ సందర్భం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సోదరుడు వెంగళ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా మేడే సందర్భంగా కార్మికుల ఐక్యతను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రుడు జిల్లా కార్మిక విభాగం అధ్యక్షుడు బీఆర్టీయూ అధ్యక్షుడు సోదరుడు వెంగళ శ్రీనివాస్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఆనాడు కేసీఆర్ గారితో అడిగేసిన అన్న వినోద్ కుమార్ గారు, వేదిక పైనున్న పట్టణ అధ్యక్షులు అన్న చక్రపాణి గారు, వేదిక పైనున్న పెద్దలందరూ, మా భారత రాష్ట్ర పార్టీ నాయకులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని కార్మిక విభాగాల అధ్యక్షులు, సోదరిమణులు, మా అన్నదమ్ములు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు మిత్రులందరూ చెప్పినట్టుగా కార్మిక దినోత్సవం నాడు కార్మికుల హక్కుల కోసం, సంక్షేమం కోసం పాటుపడుతూ, అట్లాగే స్వాతంత్రం రాకముందు నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కార్మికుల సంక్షేమాన్ని, అట్లాగే వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి వైపు, ప్రగతి వైపు నడిచే విధంగా నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు. వారి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి సాధించడమే కాకుండా అన్ని వర్గాల కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా, సంతోషంగా జీవించేటట్టు నేత కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, అట్లాగే అనేక అసంఘటిత రంగాల్లో ఉన్న కార్మికులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, లేకపోతే అంగన్వాడీ సోదరిమణుల వర్కర్లు కావచ్చు, ఏ రంగంలో వారైనా కానీ వారి కుటుంబాలు ఈ రోజున్న జీవన స్థితిగతులకు అనుగుణంగా ఎదగాలి, కుటుంబం సంతోషంగా బతకాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని సంక్షేమ బాట పట్టించిన ఏకైక ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. మన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మనందరి అభిమాన నాయకుడైన కేటీ రామారావు గారు మన నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేత కార్మికులకు, అట్లాగే ఇక్కడ యజమానులకు పరిశ్రమ నడవాలి, అట్లాగే బతుకమ్మ చీరలను బతుకునిచ్చి కార్మికులు, యజమానులు అన్ని దాని మీద పరిశ్రమ మీద ఆధారపడ్డ అన్ని వర్గాల వాళ్ళు బతికే విధంగా, అందరూ సంతోషంగా ఉండే విధంగా ఉపాధి కల్పించి 9 సంవత్సరాల పాటు సిరిసిల్ల కార్మికులందరికీ అండగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాల వైపు మన ఈ కార్మిక రంగాన్ని తీసుకుపోయి సంక్షేమ బాట పట్టించిన మన మంత్రివర్యులు ఈరోజు ప్రభుత్వం పోయిన సంవత్సరన్నర కాలం నుంచి ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు కార్మికుల పట్ల, అట్లాగే యజమానుల పట్ల ఎట్లా ఉన్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. తప్పకుండా మొన్నటి వరంగల్ సభ ద్వారా అశేష జనవాహినంతా కూడా మేము కేసీఆర్ గారు వెంట ఉన్నాం. రాబోయే రోజులలో తప్పకుండా మరొకసారి అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నామని చెప్పేసి గట్టిగా చెప్పినాం. తప్పకుండా కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, పెద్దలు వినోదన్న దిశానిర్దేశకత్వంలో భవిష్యత్తులో మనందరం కూడా మంచి పరిపాలన వైపు సాధించుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రుడు వెంగళ శ్రీనివాస్ గారికి, అట్లాగే అన్న జిందన్ చక్రపాణి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, మేడే శుభాకాంక్షలు. కార్మికుల ఐక్యత మేడే. రాష్ట్ర ప్రయాణిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పట్టణంలో ఈరోజు మేడే ఉత్సవాలు ఇంత బ్రహ్మాండంగా
జరుపుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు మొదటిగా ఇక్కడి కార్మిక వర్గ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక గొప్ప అవకాశం నాకు కల్పించినందుకు. మరి సభాధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ గారు, మన జిల్లా కార్మిక విభాగం టిఆర్ఎస్ పార్టీ తరఫున వారి అధ్యక్షులు, అదేవిధంగా మన జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగే గారు, నగర దినం చక్రపాణి గారు, పెద్దలు రాష్ట్ర నాయకులు గూడు ప్రవీణ్ గారు, అదేవిధంగా మరి మన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సోదరుమణి జిందం కళా గారు, ఆకునూరు శంకరయ్య గారు, రామ్మోహన్ గారు, మచ్చ శ్రీనివాస్ గారు, పొరాల రమేష్ గారు, నీరజ పూర్ణచంద్రరావు గారు, దేవేంద్ర మా సోదరిమణి రాపెల్లి లక్ష్మీనారాయణ గారు, దానం లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా వీరభద్రని వచ్చినటువంటి సోదరుమణులు, పవర్లూమ్ కార్మికులు, బీడీ కార్మికులు, సుతారీ కార్మికులు, అదేవిధంగా ప్యాకింగ్ కార్మికులు, హమాలీ కార్మికులు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో పనిచేసే కార్మికులు, ప్లంబర్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా వెల్డింగ్ కార్మికులు, మన మున్సిపాలిటీలో పనిచేసే జవాన్లు, ట్రాలీ ఆటో వాళ్ళు, హోటల్ కార్మికులు, మిగతా వివిధ కార్మిక సంఘాల నుంచి వచ్చినటువంటి పేరు పేరున నా నమస్కారాలు. ఇంతకుముందు మిత్రులు శ్రీనివాస్ గారు పరిచయం చేసినప్పుడు చెప్పిండ్రు 1986లో, అంటే దాదాపు 140 సంవత్సరాలు అవుతున్నాయి. 1986లో చికాగో మహానగరంలో కార్మికులకి పని గంటలు తగ్గించాలని చికాగో, అమెరికాలో ఉన్నటువంటి చికాగో మహానగరంలో 1886లో ఒక ప్రదర్శన చేసిండ్రు. ఆ ప్రదర్శన పైన పోలీసులు కాల్చేసినప్పుడు ఇలాంటి తెల్ల దుస్తులు ధరించిన వాళ్ళ బట్టలన్నీ కూడా రక్తంతో ఎర్రగైపోయినాయి. అప్పుడు ఒక కార్మికుడు ఆ చినిగిపోయిన అంగీని ఎగరేసిండు, అదే ఎర్ర జెండా. కాబట్టి ఎర్ర జెండా ఏదో ఒక రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదది. అందుకే నేను చక్రపాణి గారికి శ్రీనివాస్ గారికి చెప్పిన, అరే గులాబీ జెండా ఎగరేపించిందా, నా తెలిసి ఎర్ర జెండా ఎగరేపియాలి కదా అని చెప్పిన. ఇలా మేడే కదా, ఇంకా ఇక్కడ నుండి మేడేకి ఎర్ర జెండాను ఎగరేయాలి, తర్వాత మన జెండా కూడా ఎగరేసుకోవాలి పక్కకి, కానీ ఎర్ర జెండా ఇలా మేడే. అందుకోసం నేను కండువా, ఎర్ర కండువా వేసుకున్నా. మేమందరూ కూడా వేయించిన ఇక్కడ మా చక్రపాణితో తెప్పించి వేయించాం. ఇలా ఎర్ర జెండా ఏంది, కార్మికులు తమ నిరసనని తెలియజేస్తున్నప్పుడు రక్తంతో తడిసినటువంటి గుడ్డలే ఎర్ర జెండా. వాళ్ళ కోసం పనిచేసేటువంటి పార్టీలు కొన్ని ఎర్ర జెండాను ఎంచుకున్నాయి, అది వేరే విషయం. కానీ మేడే అనేది ఒక రాజకీయ పార్టీకి లేదా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు. ఇది కార్మిక పక్షపాతీయులు, కార్మిక వర్గం పట్ల ఆలోచన చేసేటువంటి ప్రతి వ్యక్తి జరుపుకునేటువంటి పండుగ మేడే పండుగ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాల్లోపట, అన్ని నగరాల్లోపట, కార్మికుల నివసించేటువంటి ప్రాంతాల్లోపట, ఫ్యాక్టరీల ముందు ప్రతి ఒక్కరు కూడా ఇలా మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. మన సిరిసిల్ల నగరం అంటేనే ఇది కార్మిక పట్టణం, ఇది కార్మిక నగరం. ఇది ఒకసారి కేసీఆర్ గారు మరి ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడ మేము వచ్చినప్పుడు ఇది మాంచెస్టర్ అన్నారు. అంటే ఎట్లయితే యునైటెడ్ కింగ్డమ్ లోపల కార్మికులు నివసించేటువంటి కర్మాగారం ఉన్నటువంటి ప్రాంతము మాంచెస్టర్ ప్రాంతం అంటారు. అలాంటి ప్రాంతం ఇది. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత తీర్చిదిద్దుతామని చెప్పిండ్రు. అందుకోసమే కేసీఆర్ గారు సిరిసిల్ల నువ్వు ఒక నగరాన్ని ఒక జిల్లా కేంద్రంగా మార్చి రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయడం లోపల కూడా వారి నిర్ణయం, కేసీఆర్ గారి నిర్ణయం, వారితో పాటు కేటీఆర్ గారి నిర్ణయం. అందుకనేది మళ్ళీ ఒక్కసారి నేను మీకు అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఇక్కడ వివిధ రంగాలకు సంబంధించినటువంటి కార్మిక మిత్రులు వచ్చేది ఇక్కడ. మరి ఈరోజు మనం ఆలోచించాలి, ఎందుకు ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. ఇక్కడ కాకి బట్టలు వేసుకున్నటువంటి ఆటో కార్మికులు అవబడుతున్నారు,
మరి ఇక్కడ మిగతా మరి పరిశ్రమలో పనిచేసే కార్మికుల మిత్రులు అవపడుతున్నారు. మరి వీళ్ళకి అందరికీ సంరక్షించడానికి కార్మిక చట్టాలు మరి దాదాపు 150 సంవత్సరాల చెల్లి పోరాటం చేసి సాధించుకున్నాం మనం. మరి ఇంతకుముందు శంకరయ్య గారు మరి మీరు 8 గంటల్లో కూడా గడియారం చూసుకొని మీరు ఇంటికి పోతున్నారు అని చెప్పి ప్రస్తావించారు. 8 గంటల పనిదినం కోసమే నాడు చికాగో నగరం లోపల ఈ పోరాటం జరిగింది. తర్వాత మన సోదరమని స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి మరి గర్భవతులైతే మరి వాళ్ళకు సమయం లేకుండా రేపు ప్రసవిస్తున్నంత కాలం కూడా పని చేపించుకున్నారు దుర్మార్గులు. ఆ రోజు లోపల కార్మిక వర్గాన్ని ఆ విధంగా శ్రమ పెట్టారు ఆ రోజు. ఇది తప్పు. మరి ప్రసవించిన తర్వాత 3 మాసాల వరకు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి అని చెప్పి కూడా మరి సోదరిమణులకు మన ఆడబిడ్డలకు అలాంటి చట్టాలు కూడా మరి కొట్లాడితేనే వచ్చినాయి. అడగండి అవ్వైనా బువ్వ పెట్టదు అని సామెత ఉన్నది మన దగ్గర తెలంగాణలో కూడా సామెతలు. అడగండి అవ్వైనా బువ్వ పెట్టదు. కాబట్టి కార్మిక నాయకులు ఇక్కడ మా శ్రీనివాస్ గారు ఉన్నారు, మిగతా సోదరిమణులు, మా ఆడబిడ్డ ఇంతకుముందు చెప్పింది ఇది మన మధ్యాహ్నం భోజన కార్మికులు పాపం వాళ్ళకి ఇచ్చేటువంటి చాలని కూలితోనే పనిచేసిన తర్వాత ఆ గుడ్లు కొనుక్కొచ్చి పిల్లలకి పెట్టిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు కూడా వాళ్ళకు పేమెంట్ రాకపోతే ఆవిడ ఇప్పుడు ఇంతకుముందు ప్రస్తావించిన మాటలప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. నేనే ఎమ్మడుండి సెక్రటరీ పట్టుకపోయి వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దని చెప్పేసి కూడా వాళ్ళకు కొట్లాడినాము మధ్యాహ్న భోజన కార్మికులకి. అందుకే ఆ స్ఫూర్తి ఉండాలి. ఇంతకుముందు రామ్మోహన్ ప్రస్తావించిండు, ఆ పేరు ప్రస్తావించిండు. కార్మిక పక్ష డెఫినెట్ గా నేను వకీల్గా ఉన్నప్పుడు, నేను వరంగల్లో కోర్టులో పనిచేసేటప్పుడు, హైకోర్టులో పనిచేసేటప్పుడు నేను చాలా సమస్యల పైన నేను కార్మిక వర్గం వైపు నేను ఆలోచించింది. ఇప్పుడు కాదు, దాదాపు 30-40 ఏళ్ల క్రితం నేను విద్యార్థి రాజకీయాల నుండి నేను ఆనాటి నుండి కూడా కార్మికుడు తమ శ్రమ దోపిడీ జరుగుతున్నది. నేను ఒకటే క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. నేను ఈ మధ్య కాలంలో కూడా మరి మా మిత్రులు ఎంతమంది నేను అందరికి పంపించినాను. ఆంధ్రజ్యోతి లోపల నేను ఒక వ్యాసం రాసినాను, బ్రహ్మాండంగా ప్రచురితమైన చాలా మంది చదివినారు. ఏం చెప్పిందంటే ఇది నేను చెప్పే ముచ్చట కాదు. ప్రపంచంలో కూడా ఆర్థిక మేధావులు కూర్చొని అసలు భారతదేశం 100 సంవత్సరాలు 1923 అంటే స్వాతంత్రం రాకముందు దాదాపు ఒక 20 సంవత్సరాల ముందు, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు మన మోడీ గారు 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం అని చెప్పి చాలా పొగుడుకుంటున్నాడు ఆయనంతటా ఆయనే. కాబట్టి 100 సంవత్సరాలు భారతదేశంలో ఏ మార్పులు జరిగాయని చెప్పి పెద్ద మేధా శక్తి ఉన్నటువంటి ఆర్థికవేత్తలు వాళ్ళు రచించినటువంటి గ్రంథంలో ఏం చెప్పిందంటే డిస్పారిటీస్ అమాంగ్ ది రిచ్ అండ్ పూర్ చాలా వ్యత్యాసం పెరుగుతున్నది, చాలా పెరుగుతున్నది. ఈరోజు ఈ మేడే నాడు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం, మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ కొట్టాడాలి. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది ఈ దేశంలో? దాదాపు 100 సంవత్సరాల క్రితం పేదోడు ఆ ఊర్లో ఉన్న ధనవంతుడికి తేడా కొంత ఉపడేది. ఊర్లో ఉంటే ఒక వ్యవసాయ కూలి ఉండేది, ఒక భూస్వామి ఉండేది. లేకపోతే ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఒక కార్మికుడు ఉండేది, ఒక యజమాని సేటు ఉండేది. లేకపోతే హైదరాబాద్ లో ఒక పెద్ద ఫ్యాక్టరీ యజమాని ఉండేది, ఒక కార్మికుడు ఉండేది. అప్పటి నుండి ఇప్పటి వారికి వ్యత్యాసం చూస్తే ఈ దేశంలో చాలా ఆశ్చర్యపోయవలసిన అవసరం. ఇక్కడ ఉన్న వాళ్ళం మనం అందరం కాదు, మీ సిరిసిల్ల నగరం కాదు, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మనలాంటి బాగా ఉన్నోడు మీరు అనుకుంటారు ఏమని 3 అంతస్తుల బంగ్లా ఉన్నది, వారికి 2 కార్లు ఉన్నాయి అంటారు. వాంతో లెక్క తీస్తా కూడా ఆ పెద్ద ఈ రోజు గుత్త పెట్టుబడిదారుల ముందు ఈ సమంత ఆస్తి కూడా కాదు. ఎంత? ఈ సమంత కూడా కాదు. ఈరోజు తెలంగాణలో 1% మంది ప్రజల దగ్గర 60% సంపద ఉన్నది, దేశ సంపద ఉన్నది. దాంట్లో మళ్ళీ లెక్క తీస్తే 0.001 దగ్గర దాదాపు 40% దేశ సంపద ఉన్నది. ఎలా మన పేరు తీసుకుంటే అదాని, అంబానీ, టాటాలు, బిర్లాలు, విప్రోలు వాళ్ళ లెక్కలు తీస్తే ఒక 40-50 మంది దగ్గర తీస్తే వాళ్ళ ఆస్తి 100 రూపాయలు ఉంటే 70 రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. 140-130 కోట్ల జనాభా దగ్గర తింటున్నది. ఇక మీలాంటి కార్మికులు లెక్కలకే రారు. ఇది ఉంటే ఓ జిందా చక్రపాణికి 4 ఉండొచ్చు, లేదా నాకు 2 ఉండొచ్చు,
లేదా ఈయనకు ఉండొచ్చు 5 ఎకరాలు, ఆయనకు 10 ఎకరాలు ఉండొచ్చు, ఉండొచ్చు. ఇక్కడ మీ అందరి ముందు వీళ్ళు బాగానే ఉన్నది అనుకుంటారు. వీళ్ళతో సహా సామాన్య మన కళ్ళ ముందు అవపడేటువంటి ప్రజల ఆస్తులంతా కూడా ఈ సమతగా తోకగా దీనికి పనికిరాదు. ఇది ఎందుకు పెరుగుతున్నది? ఈ ఆస్తులు పాస్త ఎందుకు పెరుగుతుందంటే కార్మిక వర్గం ఐక్యంగా లేకపోవడం వల్ల, కార్మిక వర్గం చైతన్యం లేకపోవడం వల్ల దురదృష్టవశాత్తు మనకు ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలతో తృప్తి చెంది మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నాం. కాదు బిడ్డ, నేను చిన్నప్పుడు 40 ఏళ్ల కింద రాజకీయ శిక్షణ శిబిరాలు పోతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు సూరవరం సుధాకర్ రెడ్డి గారు చెప్పిండు, టుడేస్ లగ్జరీస్ ఆర్ టుమారోస్ నెసెసిటీస్ అన్నాడు. ఇలా మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే సాధారణ అయిపోయింది, ఈ 40 ఏళ్ల కింద ఫ్రిడ్జ్ ఉంటే ఓహో వాళ్ళ ఇంట్లో చల్లటి నీళ్ళు దొరుకుతాయట అని కూడా అన్న రోజులు నేను విన్నాను. ఫ్రిడ్జ్ ఉంటేనే ఒక కారు వేసుకుంటే వాడు కారు కొనుక్కున్నాడు అనుకునేది మనం. కరెక్టే, అది ఒక లగ్జరీ ఐటెం కింద ఉండే. కానీ ఇలా తప్పని పరిస్థితిలో వాహనంగా మారిపోయింది అది. ఇలా స్కూటరు ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఇంకొక స్థాయికి ఎదిగిన మనం. కాబట్టి కార్మిక వర్గాన్ని చెప్పేది ఏంటంటే మన హక్కుల కోసం పోరాటం చేయవలసినటువంటి ఒక రోజును స్మరించుకోవాలి. నేను వచ్చేసారి చెప్తున్నా, శ్రీనివాసు తర్వాత చక్రపాణి, మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు అందరికీ, ఓ శ్రీనివాస్ గారు, ఓ ప్రవీణ్ గారు, మీకు అందరు చెప్తున్నా, వచ్చేసారి ఒక 1000-2000 మందితో మీటింగ్ పెట్టాలి మనం. అర్థమైందా? చైతన్య పరిచయాలు మనం ఏం చేయాలి అని శబదం పడాలి. ఇక్కడ కార్మిక నాయకులు వచ్చారు, నాయకులు కాదు, కార్మిక వర్గం కొట్లాడినాం. ఇలా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ చట్టం వచ్చింది. మీకు అందరికీ తెలుసు, ఏ కారణంతో వచ్చినా కూడా 5 లక్షల రూపాయలు వస్తాను. ఇప్పుడు అది ఎట్లొచ్చింది? నేను పార్లమెంట్ సభ్యుడు చట్ట సవరణ చేస్తాం, మేము కొట్లాడినాం ఆ రోజు. అవి ఎట్లొస్తానే మీకు తెలవాలి. అదే ఆ బిల్డింగ్ మీకు వెళ్ళబడి సావచ్చు. బిల్డింగ్ మీద వచ్చినప్పుడు పనిచేసినప్పుడు వచ్చిండని చెప్పి కొట్లాడినాం ఎందుకట. ఇప్పుడు నువ్వు అక్కడ కాదు, నువ్వు ఇంటికి పోతా అంటే కూడా మోటార్ టక్కర సావచ్చు, లేదా క్యాన్సర్ రోగం వచ్చి సావచ్చు, ఏ రోగం వచ్చి వచ్చినా కూడా ఇలా పైసలు ఇస్తానే. మరి ఎక్కడ చెల్లిస్తానే పైసలు? సర్కారు జోలికి వెళ్ళిస్తాడా? కాదు. ప్రతి దాని మీద పన్ను కడుతున్నాం మనం. ఇలా సిమెంట్ కొంటే సిమెంట్ బస్తా మీద కడతాను, సలాకా కొంటే సలాకా మీద కడతాను, తర్వాత మరి ఆ లైట్ కొంటే లైట్ మీద కడతాను, పెయింటింగ్ మీద కడతాను, తర్వాత చెక్క కొంటే చెక్క మీద కడతాను, లేదా కరెంటు వైర్ మీద కడతాను. కాబట్టి కన్స్ట్రక్షన్ కార్మిక వర్గానికి వాళ్ళకు సెస్ వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. లక్షల కోట్ల రూపాయలు జమ అవుతాను రోజు. సచిటోలు తక్కువైనరు కానీ పైసలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు సర్కార్ దగ్గర. తెలుసా అమ్మా? ఇది ఎవరికి తెలియదు. ఆ పైసలు సర్కారు ఖజానాలు బొచ్చే లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. ఎందుకంటే రోజు ఇలా సిమెంట్ బస్తా కొనుకొస్తాయంటే దాని మీద పన్ను కడతాను, సలాకా కొంటే పన్ను కడతాను, కరెంటు వైర్ మీద కడతాను, స్విచ్ మీద కడతాను, పెయింట్ మీద కడతాను, ప్రతి ఒక్కదాని మీద సెస్ కడతాను. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తాను. లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇంకా మొన్న ఒక సర్కారు మనం కూడా ఆలోచించినాం, స్కూటీలు కొనిద్దాం అనుకున్నాం కార్మికులకి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు టిఫిన్ డబ్బాలు సైకిళ్ళు ఇచ్చినాయి ఫ్రీగా. సేను డిమాండ్ పెట్టాలి, అడగంది అమ్మాయిన భూమి పెట్టదు, మనం పెట్టాలి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర దాదాపు 3 లక్షల రూపాయల కోట్లు ఉన్నాయి. ప్రతి తెలంగాణ కార్మికుడికి BOCW బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్క్ యాక్ట్ కింద ఎన్ని డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులన్నీ కూడా మరి కార్మిక వర్గం మీద అందరు కార్డ్స్ ఉన్నాయి కదా. ఏంటి కార్డ్స్ ఉన్న చేతులు ఎత్తండి. ఉన్నాయా కార్డ్స్ నుంచి చేతులుతా? వీళ్ళకి అందరికీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టాలి. మరి పెట్టకపోతే మరి కార్మిక వాళ్ళ నాయకులు ఎట్లయితే మనం ఇలా బొచ్చినంత డబ్బులు వచ్చి సర్కార్ దగ్గర మురుగుతాయి. అదృష్టవశాత్తు ఏం చేసిందంటే పార్లమెంటు ఈ పైసలు వేరేదా రద్దని చెప్పి, కాబట్టి ఆ పైసలన్నీ బ్యాంకులు ఉన్నాయి. కాబట్టి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ దాని కింద ఉన్నటువంటి డబ్బులు మరి మరి ఇంజురీస్ అయినా లేకపోతే చనిపోయినా కూడా ఇచ్చేది చాలా తక్కువ శాతం ఉన్నది. బ్యాంకులో పైసలు మురుగుతాయి. కాబట్టి ఆ పైసలు కొంతవరకు వాళ్ళకు మరి ఇండ్లు కట్టుకుంటాయి, ఇండ్లకో లేదా దానికో దీనికో ఇవ్వాలని చెప్పి కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. అన్ని కార్మిక వర్గాలను మాట్లాడు, ఏఐటీసీలతో మాట్లాడు, సిఐటీసీలతో మాట్లాడు, మీరు రాష్ట్ర నాయకత్వం కూర్చోండి మాట్లాడండి. మరి మన కార్మిక నాయకులు అంటే కొత్త ఆలోచనలు చేయాలి కదా. కాబట్టి ఇలాంటి మేడే నాడు ఉత్సవాల్లో పట్టే ఇలాంటి ఆలోచనలు మనం తీసుకొని రావాలి. ఇంకా మన దగ్గరకు వచ్చేసరికి
ఈ సిరిసిల్ల నగరానికి వచ్చేసరికి మీకు తెలుసు ఇక్కడ కార్మిక వర్గం ఎక్కువ. నేత కార్మికులు, చేనేత కార్మికులు అందామా, పవర్లూమ్ కార్మికులు అందామా, నేత కార్మిక వర్గం ఈ సిరిసిల్ల నగరానికి ఉన్నటువంటి జనాభా. మరి వీళ్ళ కోసం ఒక కొత్త ఆలోచన మన కేటీ రామారావు గారు తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేసినది. వర్కర్ టు ఓనర్ అంటే కార్మికుడే యజమాని కావాలని చెప్పి ఇవాళ అక్కడ బైపాస్ రోడ్ లోపల ఎన్ని షెడ్లు కట్టామో మీకు అందరు కూడా తెలుసు. 1100 మందికి ఇలా షెడ్లు కట్టాం. మన దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం పోయింది కాబట్టి ఏమీ లేదు, వాటన్నిటి కూడా కార్మికులకు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఇక మధ్య ఒక 2 నెలల కింద మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ ఎవరు గెలవలేదు కానీ ఆ పక్క నియోజకవర్గంలో గెలిచినటువంటి మరి వేమరావాడ శాసనసభ్యుడు కానీ తెలవాలి. మరి ఇంత గొప్ప ఆలోచన చేస్తే ఏం చేస్తారు? కార్మికులకు ఎందుకు ఇస్తలేదు మీరు? అది వేరే ఎవరో కార్పొరేట్ సెక్టార్ వాడు వచ్చి అంతా తీసుకుంటా అని చెప్పి ఆలోచన చేసిందని చెప్పి కూడా నేను విన్నా. రైట్ ఆరాంగా నాకు తెలియదు. కాబట్టి ఇలా నేను మరి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అదేవిధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. సిరిసిల్ల లోపల ఏదైతే కేటీ రామారావు గారు శాసనసభ్యుడిగా ఇప్పుడు వారు ఇక్కడ శాసనసభ్యులు వారు ఆలోచనతోని మరి నిర్మించినటువంటి వర్కర్ టు ఓనర్ ఆ స్కీమ్ కింద కట్టినటువంటి వాటన్నిటి కూడా కార్మికులకి వెంటనే పంచాలని చెప్పి కూడా మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. అంత గొప్ప ఆలోచనతోని ఇక్కడ మేము ఆలోచన చేస్తున్నాం. ఆ రోజు నేను ఎంపీగా ఉన్న సందర్భంలో కేటీ రామారావు గారు నేను ఇద్దరం కలిసి మరి స్మృతి ఇరాన్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ నేషనల్ పాలసీ ద్వారా వచ్చేటువంటి ఒక టెక్స్టైల్ పార్కు మరి ఇక్కడ ఇవ్వాలని చెప్పి వరంగల్లో ఇచ్చింది వాళ్ళకి ఏం సంబంధం లేదు. అది మన ప్రభుత్వం కేసీఆర్ గారి ఆలోచన ద్వారా ఆ వరంగల్ పక్కకు ధర్మారం కాడ కట్టించినటువంటి టెక్స్టైల్ పార్కు అది కేంద్ర ప్రభుత్వం సొమ్ము ₹1 లేదు. అది మొత్తం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి చేసింది. మరి కేంద్ర ప్రభుత్వంలో స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్ కింద సిరిసిల్లాకు శాంక్షన్ చేయాలని చెప్పి కూడా మరి కేటీ రామారావు గారు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీ స్మృతి ఇరానీ గారిని కూడా అడిగినాం. కాబట్టి ఆ డిమాండ్ కూడా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి నగర పార్టీ అధ్యక్షులు నేను గంధం చక్రపాణి గారిని నేను కోరుతున్నాను. ఆ డిమాండ్ అయితే ఉండాలి. ఇప్పుడు ప్రజల మధ్యలో కార్మికులకు పాపం వాళ్ళు శ్రమ పడతారు, పొద్దున్న లేస్తారు, ఇదంతా వండుకుంటారు, తింటారు, చెమటను రక్తాన్ని చెమటగా మార్చి ఆఖరి సాయంకాలం పూట మరి కూలో 4 తీసుకొని ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళ సంసారం నడుపుకోవాలి. కాబట్టి మరి వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత మన పైన కాబట్టి అయితే మనము ఈ విధంగా మరి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి మిత్రుడు శ్రీనివాస్ గారు ఏం చెప్తారంటే మరి బతుకమ్మ చీరల గురించి కూడా మాట్లాడినరు తోట ఆగయ్య గారు. బతుకమ్మ చీరలు మరి కేసీఆర్ గారు ఆలోచన చేసి మొత్తం యావత్ తెలంగాణ ఆడబిడ్డలకు చీరలు ఇవ్వాలని చెప్తే మరి ఇక్కడ సిరిసిల్ల పట్టణం లోపల మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న మరి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా ఆర్డర్ ఇచ్చి చేయించినాం. అప్పుడు కూలీ మంచి గిట్టుబాటు ఉండే విధంగా నిర్ణయం చేసినాం. మరి ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు అసలు గత ఏడాది అర్థం చేయాలి ఆర్డరే ఇవ్వలేదు నా దృష్టిలో. మరి ఇప్పుడు ఇస్తామంట అందట ఇచ్చిన కొంత ఇచ్చేదా? ఇంకా అది పోయిన సంవత్సరం ఇలే కాదా ఆర్డర్. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇచ్చేది నాకు ఇప్పుడే తెలుస్తాను. మీరు మరి ఇచ్చిండ్రట, ఇచ్చిన దానికి కూలీ తక్కువ ఇస్తారట. వయసు పెరుగుతుందా తగ్గుతాయా? వయసు పెరుగుతాడే కదా, జీతభత్యాలు పెరుగుతాయి కానీ జీతభత్యాలు తగ్గుతాయా? కడుపు పెద్దగా అయితే కడుపు తగ్గుతుందా? కాబట్టి మరి ఆ పిచ్చోళ్ళు మరి అట్టెట్లా నిర్ణయం చేస్తున్నారు నాకు తెలియదు. అధికారులు కూడా అదేవిధంగా మరి తీసుకునే నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైనా ధరలు కూలీ నాలి రోజు ఇంత పెరుగుతుంది తప్ప కానీ కూలీ నాలి తగ్గుతుందా? నేను మొదటిసారి చూసినా రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా దాన్ని రివ్యూ చేయండి. సెక్రటరీ టెక్స్టైల్ సెక్రటరీ ఎవరు నేను శైలజ రామారావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడే కారు కూడా మాట్లాడతా అవుతాను. అట్టెట్లా చేస్తే కూలీ నాలు తగ్గిస్తారా ఎవరైనా? నేను ఇమ్మీడియట్ గా వారితో కూడా మాట్లాడతా. కూలీ పెంచాలి లేకపోతే కూలీ తగ్గిస్తారా లేదా కూలీ గంతనే ఉంచాలి? నీకు వెచ్చబుద్ధి కాకపోతే నాకు శాతం అయితే లేదు అని అంతా ఉంటుంది చెప్తే కానీ ఎవరైనా తగ్గిస్తారా? కూలీ తగ్గిందని నేను మొదటిసారి వింటానా ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్. కూలీ అనేది పెరుగుతుంది చెప్తే కానీ తరుగుతుందా? కాబట్టి అది కూడా వెంటనే డిమాండ్ చేస్తున్నాను. నేను మళ్ళీ మీకు అందరు కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక మంచి కార్యక్రమాన్ని ఇలా మన పార్టీ తరఫున
మేడే ఉత్సవాలు జరుపుకున్నందుకు మీకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. మన ఆటో వర్కర్స్ వాళ్ళకు ఆ ఫ్రీ బస్ అని చెప్పి వాళ్ళ నోట్ల మట్టి పోసాడు. ఫ్రీ బస్ వల్ల నేనేం తప్పు పడతలేను. మా ఆడబిడ్డలు అడిగితే మాకేం పనిలేదా అనే రోజు ఫ్రీ బస్లో పోతాం. మేము ఫ్రీ బస్లో పెట్టేవాళ్ళు ఎవరు ఉద్యోగాలు వాళ్ళు పోతారు. సరే వాళ్ళకి ఇస్తే నేనేం వద్దంటలేను. కానీ సామాన్య ఆడబిడ్డలు ఏం పని లేనట్టు బస్సులో ఎక్కి తిరుగుతారా? ఏదో షోకుంటే మొదటిసారిగా వేమరావాడ యాదగిరి గుట్ట అటు ఇటు తిరిగి వచ్చి తప్పితే కానీ రోజు తిరుగుతారా? ఉన్న విషయం చెప్తానమ్మా. ఒక సర్వే అయితే రోజు పోయిస్తావా? వానికి ఫ్రీ బస్ అని పెట్టి మిగతా వాటల్లా దెబ్బ కొట్టిండు. ఇలా ఆటో కార్మికులకు కూడా వాళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీని నిలబెట్టుకోలేదు మరి. కాబట్టి నేను ఆటో కార్మికులకు కూడా వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చిండో అది నిలబెట్టుకోవాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. జై తెలంగాణ.